ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. మరి ఫ్రెండ్స్ ఈరోజు వాగ్దానము, మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, నేను నీకు ముందుగా పోస్తాను, నేను నీకు ముందుగా నడుస్తాను, నేను నీకు ముందుగా పోతూ నేను నీకు మార్గాన్ని సిద్ధపరుస్తాను, మార్గాన్ని సరళిస్తాను. నీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండొచ్చేమో, కానీ నీకు ముందుగా నేను నడిచి వాటినేటిని కూడా ఎదుర్కోకుండా ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్ని అనుభవించకుండా ఆ ఇబ్బందికరమైన పరిస్థితులన్నింటినీ తొలగించి మార్గాన్ని సరళం చేస్తాను. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాలన్నిటినీ సరళం చేసి సమస్త ఇబ్బందులన్నింటినీ తొలగించి నీకు ముందుగా నా దూతను పంపి నేనే నీకు ముందుగా నడిచి ప్రతి ఒక్క శోధన నుండి ప్రతి ఒక్కరు తప్పించడానికి నేను నీకు ముందుగా నడిచి ఏ శోధన లేకుండా నేను చూస్తాను. భయపడలాగా నా కుమారుడా అని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుని మాటలు నమ్మండి. మరి బైబిల్ గ్రంథంలో ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఎంతోమంది మాకు నీవే ముందుగా నడిచి ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా అన్ని విషయాల్లో సహాయం చేయ అని ప్రార్థన చేశారు. అన్ని విషయాల్లో మాకు నీవే సహాయం చేయాలయ్యా అని ప్రార్థన చేశారు. వారికి ముందుగా దేవుడే నడిచి ప్రతి ఒక్క సైతాను క్రియ వారి మీద అటాక్ చేయకుండా ఏ యుద్ధాలు ఉంటే ఆ యుద్ధాలన్నింటిని దేవుడే జరిగించాడు. మరి ఇజ్రాయెల్ ప్రజల విషయంలో చూసుకున్నట్లయితే దేవుడే వారి ముందున ఇచ్చాడంట, అలాగే వారి వెనకమాల ఆయన మహిమను ఉంచాడంట. ఆయన శత్రువు అటాక్ చేయకుండా మార్గాన్ని సరళం చేస్తూ వారికి ముందుగా ఆయనే నడిచాడంట. అలాగే మీకు ముందుగా కూడా ఆయన నడిచి ఏ అపాయము మీ గుడారానికి సంభవించకుండా చేస్తాడంట. మీరు అయ్యో అని బాధపడాల్సిన అవసరం లేదు. ఏ కష్టము లేకుండా ఏ శోధన లేకుండా ఆయన మీకు ముందుగా నడిచి ప్రతి ఒక్క శోధనను తొలగించి మార్గాన్ని సరళం చేస్తాడంట. మరి మీరేమన్నా పనులు మొదలు పెట్టాలన్నా కూడా దేవుడిని నమ్మి మొదలు పెట్టండి. ఏ సైతాన్ ఆటంక క్రియ కూడా పని చేయకుండా దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడంట, మార్గాన్ని సరళం చేస్తాడంట. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న దేవా, ఈ వాగ్దానం వారి సూటిగా స్పష్టంగా ఈ బిడ్డలతో మాట్లాడేందుకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఈ బిడ్డలందరూ ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకొని మారుమూసు బతికరాలు పొందుకొని బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకొని ఆత్మను పొందుకొని ఆత్మ అభిషేకం పొందుకొని సహించాయ్యా. ఓవేళ పొందుకొని కూడా దారి తప్పితే మరలా మారుమూసు ప్రచారం పొందుకొని దేవా రక్షణ పొందుకొని ఈ ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టు సహాయం చేయ యేసు నామమున నడుచున్నాను నా పరలోకమందున తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం మీ ప్రార్థన అవసరం వరకు ఇక్కడ కనిపిస్తున్న +96156000029 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +9160960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మరి కలుద్దాం. దేవుని కృపాస్తులు మనందరికీ తోడైంది నడిపించునుగా. ఆమేన్. ప్రైజ్ లార్డ్.